మండు టెండలో కూడా ఈ రోజు కళ్ళబడి అందరికీ పనికి మేము ఉన్నామన్నారు. మీరు వచ్చినందుకు మళ్ళీ మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఈ రోజు మనకు మా ముందు ముగ్గురు అభ్యర్థుల్లో అన్న గొప్ప నుంచి అందరికీ బాగా తెలుసు. ఇక ఇద్దరు మిగిలిండు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి మనిషి వెళ్ళొచ్చు, ఇంకో బీజేపీ నుంచి ఆ గోమాత్రి వెళ్ళొచ్చు. ఈ మనిషికి మీరు ఎప్పుడన్నా మీ ఇంటికి మనిషి వస్తుంది అడగండి. కారు వాళ్ళు మా దగ్గర పార్లమెంట్ పోటీ చేయడానికి వచ్చినాం కదా, అసలు D86 ఇల్లు ఎక్కడికి పోతుంది, D83 ఇల్లు ఎక్కడికి పోతుంది అడగండి. చెప్తే మనం పోటీద్దాం. ఆయనకి ఏమైనా తెలుసా? D86 గురించి తెలుసా? D86 గురించి తెలుసా? రైతులకు నీళ్ళు ఎట్లా వస్తాయో తెలుసా? రైతుల పంట ఎట్లా ఎండిపోతుందో తెలుసా ఆయనకి? లేకపోతే ఏం తెలుసా ఆయనకి ఏం తెలుసని కూడా ఏమైనా అడగడానికి వస్తున్నావా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవి మనిషి ఎక్కడంటాడు, రేపు మీరు ఓడేసిన తర్వాత మళ్ళా మీకు నిలబెడతాడు. పోయి హైదరాబాద్ కూర్చుంటారు, లేకపోతే చెరువు ఇవాళ వంశీ వచ్చింది. ఈ రోజు వీళ్ళందరికీ మనం ఓటు వేస్తాం. వెంకటస్వామి గారికి ఓటు వేసినాం, విజయ్ గారికి ఓటు వేసినాం, వాళ్ళని గెలిపించాం. కానీ వాళ్ళ ఫ్యాక్టరీలు ఎక్కడ పెట్టిందండి? మన పెద్దపల్లిలో ఒక్క ఫ్యాక్టరీ ఎలా పెట్టిందా? ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో వాళ్ళ ఫ్యాక్టరీ పెట్టిందా? ఇక్కడ ఉన్నటువంటి ఏ బిడ్డ కన్నా ఉద్యోగం ఇచ్చిందా? ఫ్యాక్టరీలు తీసుకుపోయాము, అక్కడ తీసుకుపోయి సోనియా గాంధీ కాన్స్టిట్యూన్సీలో పెట్టి సీట్లు తెచ్చుకుంటున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర తీసుకుపోయి పెట్టుకోలేదు తప్పితే. మరి పెద్దపల్లి పార్లమెంట్ ముందు వీడియో చెప్తున్నావు కదా, మరి పెద్దపల్లిలో ఎందుకు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు? ఒక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది వందలాది మంది వేలాది మంది నిరుద్యోగులున్నారే, వీళ్ళలో ఎందుకు నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు? మీరు నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది వివేక్ గారి మీ దగ్గరికి వచ్చినప్పుడు. ఖచ్చితంగా ఈ రోజు ఈ ప్రాంత రైతాంగ విషయంలో కావచ్చు, మనందరం కూడా ఈశ్వరన్న గారిని గెలిపించుకోవడం వల్ల మాత్రమే ఈ ప్రాంత సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంత సమస్యలను గలంగా పార్లమెంట్ లో వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా నిలదీసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మమేకమై ఈ ఎన్నికలు అయ్యేంత వరకు ఈ రోజు ఇంత ఎండా ఎట్లయితే ఇంత కష్టపడి మీరు అందరూ కూడా చేస్తున్నారో అదే విధంగా మీ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరు కూడా విషయాలు చెప్పి ఈ రోజు అందరికి ఓటేయించేటువంటి బాధ్యతను అందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.